తిరుపతిలో కేటుగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. ఇళ్లలోకి చొరబడి మహిళల మెడలో గొలుసులు లాక్కుపోతున్నారు. జల్సాలకు అలవాటు పడి దోపిడీలు, గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసి బంగారు ఆభరణాలను దోచేసేవారు. తిరుపతిలోని మధురానగర్కు చెందిన క్రాంతి కుమార్, కేటీ రోడ్డుకు చెందిన జ్ఞానేష్ కుమార్ జల్సాలకు అలవాటు పడి అనేక నేరాలకు పాల్పడ్డారు. వీరిపై 13 కేసులు ఉన్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. దోపిడీలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజాయి తెచ్చి చెన్నై, బెంగళూరు నగరాలలో విక్రయిస్తున్నట్లు కూడా విచారణలో తేలినట్లు తెలిపారు. నిందితుల నుండి 800 గ్రాముల బంగారం, 4 కిలోల గంజాయి, వెండి సామాగ్రిని, ఒక బుల్లెట్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఇద్దరు ముద్దాయిలు పట్టుబడ్డారు. వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు పాపాని క్రాంతి కుమార్, ఈజ్ రిసైడింగ్ మధురానగర్ తిరుపతి, అండ్ యామలం జ్ఞానేష్ కుమార్, ఇతను కూడా కేటీ రోడ్లో నివసిస్తున్నారు. వీళ్ళు గంజాయితో పట్టుబడ్డారు. 4 కేజీలు గంజాయి వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని పూర్తిగా విచారిస్తే గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఉంటూ, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో మెయిన్గా టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు కావాలని, అలాగే మీ పిల్లలకు ట్యూషన్ చెప్తామని చెప్పేసి జస్ట్ ఫర్ ఇంటరాక్షన్ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో మెడలో చైన్ తీసుకెళ్ళడము, అలాగే ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు ఉంటే తీసుకెళ్ళడము, ఈ విధంగా వీళ్ళు నేరాలు చేశారు. అలాగే వీళ్ళు రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్లలో కూడా దొంగతనాలు చేయడం జరిగింది, తాళాలు పగలగొట్టి. అంతేకాకుండా వీళ్ళు మోటార్ సైకిల్ థెఫ్ట్ కూడా ఒకటి చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య మనం దాదాపు 2-3 మంత్స్ నుంచి విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ఎక్కువ పెరగడంతో వీళ్ళు ఈ దొంగతనాలు మానేసి ఈ జల్సాలకు అలవాటు పడ్డారు. కాబట్టి అధిక డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో వైజాగ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి గాంజాయి తెచ్చుకొని దాన్ని చెన్నై, బెంగళూరు నగరాల్లో అమ్మి ఎక్కువ డబ్బు సాధించాలనే ప్లాన్తో ఈ గాంజాయి కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళని విచారిస్తున్నాం. ఫస్ట్ టైం గాంజాయి తెచ్చారా, ఇంతకు ముందు కూడా తెచ్చి ఎవరికైనా అమ్మారా అనేది ఇంకా పూర్తి కోణంలో విచారించాల్సి ఉంటుంది. అలాగే ఈ దొంగతనాలు కూడా దాదాపు మనకి ఇప్పుడు 13 కేసుల్లో వీళ్ళు నేరాలు చేసినట్టు రుజువైంది. తిరుపతి రూరల్ 6 కేసులు, తిరుచానూరు 4 కేసులు, అలిపిరి 1, ఈస్ట్ పిఎస్లో 1, పాకాల 1. ఈ 13 కేసులే కాకుండా ఇంకా వీళ్ళ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని మళ్ళీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ 13 కేసుల్లో వీళ్ళు సుమారు దాదాపు 900 గ్రాముల గోల్డ్, అలాగే 800 గ్రాముల గోల్డ్, 900 గ్రాముల సిల్వరు, ఒక బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఇంకా ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 4 కిలోస్ గాంజా కూడా చేసుకోవడం జరిగింది. సో ఈ కరుడుగట్టిన ముద్దాయిల కోసం మనం చాలా రోజుల నుంచి కూడా తిరుగుతున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి వీళ్ళిద్దరిని పట్టుకోవడంలో అడిషనల్ ఎస్పీ విమల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వెస్ట్ తిరుపతి చంద్రగిరి డిఎస్పీ మన యశ్వంత్ కుమార్, వాళ్ళ టీం సిఐ తిరుచానూరు శివప్రసాద్ రెడ్డి, వాళ్ళ టీం అంతా కూడా చాలా చకచక్యంగా వ్యవహరించి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళకి దోహదపడిన ఐటీ కోర్ టీం ఎవరైతే టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వడం, టైం టు టైం వాళ్ళ లొకేషన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం వాళ్ళు సహకరించారు. సో వాళ్ళందరూ కూడా తిరుపతి పోలీస్ తరఫున అభినందిస్తున్నాం. ఇయర్ స్టార్టింగ్లో మనకి ముద్దాయిలు దొరకడం, మంచి రికవరీ కావడం చాలా బాగుంది. సో ఇక మీదట కూడా విజిబుల్ పోలీసింగ్ అండ్ పెట్రోలింగ్ కూడా పెంచుతున్నాం.